తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సీరియస్ చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదేంటి దాని కథ అనేది చూస్తే, ఇన్నేళ్లుగా నైజాం ఏరియాలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్నటువంటి దిల్ రాజు కోటకి బీటలు వారబోతున్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అందరి మధ్య. నిజానికి తెలుగు సినిమా పంపిణీ రంగంలో దిల్ రాజుది ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్. కేవలం సినిమా హక్కులు కొని వదిలేకుండా తెలంగాణలో మెజారిటీ థియేటర్లు తన గుప్పిట్లోకి ఆయన తెచ్చుకోగలిగారు. ఓవర్ ద డెకేడ్స్ నుంచి కష్టపడి ఊరు వాడ అనే తేడా లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుని వాళ్ళకి నెల గ్యారంటీ ఆదాయం వచ్చేలాగా చూసుకుంటూ ఆ థియేటర్ని తన లీజ్లో ఉండేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నారు ఎప్పటి నుంచో. దీనివల్ల ఏమైందంటే ఏ పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలన్నా దిల్ రాజు యొక్క దయ ఉండాల్సిందే అనే పరిస్థితి డెఫినెట్లీ ఉంది ఇప్పుడు నైజాం ఏరియాలో, తెలంగాణలో. నైజాం అంటే తెలంగాణ. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థలు సొంతగా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్తో దిల్ రాజుకి పోటీ ఇవ్వాలి అని చూసినా ఆయన దగ్గర ఉన్నటువంటి థియేటర్ల బలం ముందు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. మైత్రి వాళ్ళు కూడా చివరికి మైత్రి వాళ్ళు కూడా తమ పెద్ద సినిమాల రిలీజ్ కోసం దిల్ రాజు థియేటర్లనే అద్దెకి తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు నైజాం ఏరియాలో ఉంది తెలంగాణలో. కానీ ఇప్పుడు సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోతూ వస్తుంది. ఎవరు ఊహించని విధంగా అక్కినేని నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు రంగంలోకి దిగడం ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్ద సంచలనంగా మారింది పాయింట్. నిజానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీకి దిల్ రాజుకి మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం అయితే ఉంది. రూపాయి తక్కువైనా సరే తన సినిమాల్ని దిల్ రాజుకే ఇచ్చేటువంటి నాగవంశీ సడన్గా ప్లేట్ ఫిరాయించి అన్నపూర్ణ సంస్థని వెనకుండి నడిపించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొన్న నవీన్ పోల్శెట్టి సినిమాని దిల్ రాజు ద్వారానే రిలీజ్ చేసినటువంటి నాగవంశీ ఇప్పుడు రాబోయేటువంటి విశ్వక్సేన్ ఫంకీ సినిమా ఉంది కదా, జాతిరత్నం డైరెక్టర్ది, ఆ సినిమాతో పాటు రాబోయే కమింగ్ మూవీస్ కూడా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని వెనక ఒక పెద్ద వ్యూహం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేవలం నాగవంశీ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని మరికొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా దిల్ రాజు యొక్క ఏకఛత్రాధిపత్యంతో విసుగు చెందిపోయారు అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. సినిమా రేట్ల విషయంలో కానీ, లాభాల వాటాల విషయంలో కానీ దిల్ రాజు చెప్పిందే వేదం అనేటువంటి పద్ధతి నిర్మాతలకి నచ్చట్లేదు అని లోపల జరుగుతున్నటువంటి డిస్కషన్ కింద చెప్పుకోవాలి. అందుకే వీళ్ళంతా ఒకటై నాగార్జున రిక్వెస్ట్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టించారు అనే టాక్ కూడా నడుస్తుంది. అన్నపూర్ణ సంస్థకి సుప్రియ నాయకత్వం వహిస్తుండడంతో ఆమె మీద ఉన్నటువంటి గౌరవం వల్ల చాలామంది నిర్మాతలు ఇప్పుడు ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావడంతోనే భారీ సినిమాలు తన లైనప్లోకి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ సినిమాలు, చిరంజీవి సినిమాలు, బాలయ్య సినిమాలు, అడవి స్వేచ్ఛ సినిమాలు ఇట్లా 1-2 కాదు, చాలా దాదాపు ఒక ఇండస్ట్రీలోని టాప్ హీరోల సినిమాలన్నీ కూడా అన్నపూర్ణ త్రూవే డిస్ట్రిబ్యూషన్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది దిల్ రాజుకి ఒక పెద్ద షాక్ అని చెప్పుకున్నారు విశ్లేషకులు. ఇన్నేళ్లుగా మార్కెట్లో తనకి ఎదురులేనటువంటి భావించినటువంటి దిల్ రాజుకి ఇవి డేంజర్ బెల్సే అంటున్నారు.